నమస్తే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. రాజకీయం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు వాళ్ళు సినిమా యాక్టర్లు రాజకీయంలోకి వచ్చిన, ప్రజలు రాజకీయంలోకి వచ్చిన, పేద ప్రజలు రాజకీయంలోకి వచ్చిన, ధనికులు రాజకీయంలోకి వచ్చినా కూడా, ఏ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తి రాజకీయం చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాలలో కానీ కులాల గురించి, మతాల గురించి మాట్లాడే విధానాలు కరెక్ట్ కాదు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కుల రాజకీయాలు వస్తున్నాయి, కుల రాజకీయాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు, లేదంటే మత రాజకీయాలు జరుగుతున్నాయి, మత రాజకీయాలకు అండదండగా ఉండాలని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి గెలిచిన వ్యక్తి తరువాత గెలవలేడుగా. ఎందుకంటే మీ ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రజల మనోభావాలు ఎంతవరకు ఈ నాయకులు మాట్లాడతారు, ఈ నాయకులు ఈ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అన్న ఆలోచన చేయండి. ఒకే సామాజిక వర్గం వ్యక్తులు, ఒకే కులం వ్యక్తులు ఓట్లు వేస్తే ఎవడు గెలవడు. ఒకే మతం వ్యక్తులు ఓట్లు వేస్తే ఎవడు గెలవడు. లేదంటే ఒకే కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తే ఎవడు గెలవడు. దాదాపు 5 కోట్ల ఉండే జనాలు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే వేరే రాష్ట్రాలలో కానీ ఈ 5 కోట్లు ఒకే సామాజిక వర్గంలో పుట్టినారా అంటే లేరు. లేదా ఒకే మతంలో ఉన్నారా అంటే లేరు. కాబట్టి రకరకాలుగా రాష్ట్రాల వాళ్ళు కూడా ఇంకొక రాష్ట్రంలో బతకచ్చు, ఇంకొక రాష్ట్రంలో బతుకుతుంటారు. వాళ్ళు ఆ రాష్ట్రంలోనే ఉండాలనుకుంటే అక్కడ ఓటు హక్కు, ఆధార్ కార్డు హక్కు ఇంకా రకరకాలుగా వాళ్ళు మార్చుకోవచ్చు. అక్కడ కూడా ఓటు శాతం వాళ్ళవి కూడా ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. అంతేగాని మనకు ఏది పడితే అది మాట్లాడము ఎంతవరకు కరెక్టో రాజకీయ నాయకులు, రాజకీయ విధి విధానాలు తెలుసుకునే వ్యక్తులు బాగా క్లారిటీగా ఆలోచన చేయండి. మనము ప్రజలు చప్పట్లు కొడతారు, ప్రజలు ఈలలు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ప్రజలు అరుస్తారు, నాకు ఇంత పవర్ ఉంది అన్న ఆలోచన ఏ వ్యక్తి, ఏ నాయకుడి మైండ్లో ఉన్నా అది చాలా వరకు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ విధంగా మాట్లాడినా కూడా అందరినీ కలుపుకొని మాట్లాడాలి, అందరి విధానాలు అమలు చేసుకొని మాట్లాడాలి. ఎక్కడ కూడా తల పొగురుగా మాట్లాడినా, తల తిక్కగా మాట్లాడినా రేపు జరగబోయే నెక్స్ట్ ఎలక్షన్లలో చాలా వరకు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ వ్యక్తి నాయకుడైనా కానీ, ఈ భారతదేశంలో ఎవరైనా కానీ, ఎక్కడోడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ రాజకీయ మూలాలలో రాజకీయంగా ఉన్నప్పుడు ఒకే కులాన్ని, మతాన్ని ఎక్కడ కూడా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు గురవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులకు ఇది తగదు, ఇది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి.